జాతీయవాదం, అభివృద్ధి, మోడీ రెండు కళ్ళు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగానే జరిగిందని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత మోడీ దేశ ప్రయోజనాలను కాపాడేందుకు సరైన సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్న విషయం మరోసారి దేశానికి వెల్లడైంది. రాజ్యాంగంలోని అన్ని అంశాలు కాశ్మీర్కు వర్తిస్తాయని, మిగిలిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్ సమానమే అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు వెనుక ఎటువంటి దురుద్దేశం కనిపించడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2019 ఆగస్టు నెలలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టాయని, దేశంలో ఉన్న సమతుల్య పరిస్థితిని మోడీ సర్కార్ నాశనం చేస్తోందని, ఒక ప్రాంతాన్ని దేశం నుంచి విడదీస్తోందని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. వేలాది మంది యువకులు ఉగ్రవాదులుగా మారుతారని, ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు ఒకరోజు బాధపడాల్సి వస్తుందని కాంగ్రెస్ మాజీ హోంమంత్రి చిదంబరం విమర్శించారు. ఈ నిర్ణయం మహోత్పాతానికి దారితీస్తుందన్నారు. కాశ్మీరును చేజేతులా పోగొట్టుకుంటున్నారని కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం హత్య జరిగిందని డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పారు. జీవిత కాలంలో ఆర్టికల్ 370 రద్దును అమలు చేయలేరని రాష్ట్రీయ జనతాదళ్ నేత మనోజ్ ఝా అన్నారు. కాశ్మీర్ ప్రజలను దేశం నుంచి విడదీసేందుకే ఈ చర్యలు తీసుకున్నారని సిపిఐ విమర్శించింది. బీజేపీ రాజ్యాంగ అనైతికతకు పాల్పడిందని తృణమూల్ కాంగ్రెస్ అభివర్ణించింది. జనతాదళ్, ఎన్సీపీ కూడా బీజేపీని విమర్శించాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ఏ పార్టీలైతే కాశ్మీర్లో 370 అధికరణ రద్దును వ్యతిరేకించాయో ఆ పార్టీలన్నీ ఇవాళ ఇండియా కూటమి పేరిట కుమ్మక్కయ్యాయి. దేశ ప్రయోజనాలను విస్మరించి ఉగ్రవాద శక్తులను, పొరుగు దేశం కుట్రలను పరోక్షంగా సమర్థించే ఇలాంటి దేశభక్తి లేని పార్టీలను ప్రజలు తిరస్కరించేందుకు సిద్ధమయ్యారని కూడా ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. "370 రద్దు రాజ్యాంగబద్ధమేనని, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమన్న విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని దేశంలోని ఉన్నత న్యాయస్థానం ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలు, కొందరు మేధావుల ఆలోచన ధోరణి ఎంతటి ప్రమాదకరమో స్పష్టమైంది. సుప్రీం తీర్పు వారి ముసుగులను తొలగించింది. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో జాతీయవాదులకే మళ్లీ ప్రజలు పట్టం గడతారన్న విషయంలో ఇక ఏమాత్రం సందేహం లేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ విజయానికి మోడీ మ్యాజిక్ కారణమని పార్టీ నేతలు అభివర్ణించడంలో ఆశ్చర్యం లేదు. ఇవాళ భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచమంతా మోడీ విధానాలను హర్షిస్తోంది. అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ తన తాజా అధ్యయనంలో ప్రపంచంలో అత్యంత జనాదరణ గల నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే అని మరోసారి ప్రకటించింది. మోడీ జనాదరణ రేటు 76% అయితే, ఆయన తర్వాత మెక్సికన్ అధ్యక్షుడు ఆంద్రేస్ మాన్యుల్ లోపెజ్ జనాదరణ 66%. ఆ తర్వాత వరుసలో స్విట్జర్లాండ్, బ్రెజిల్ దేశాధినేతలు ఉన్నారు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా భావించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జనాదరణ కేవలం 40% మాత్రమే. ఆయన 7వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో మోడీని వ్యతిరేకించే వారి రేటు 18% మాత్రమే కాగా, ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జార్ను భారతీయ ఇంటెలిజెన్స్ సంస్థ తమ గడ్డపై వధించారని ఆరోపించిన కెనడా అధ్యక్షుడు జస్టిస్ ట్రూడోను 58% వ్యతిరేకిస్తుండడం గమనార్హం. మోడీ జాతీయవాదం, అభివృద్ధిని 2 కళ్ళుగా భావించినందువల్లే ఆయన జనాదరణకు, ఎన్నికల్లో విజయానికి కారణమయ్యాయనడంలో సందేహం లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు విజయం లభించింది అన్న ప్రశ్నకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గత వారం పార్టీ కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. ప్రథమంగా ఇది అభివృద్ధి సాధిస్తున్న ఆత్మనిర్భర భారత్ విజయంగా నరేంద్ర మోడీ అభివర్ణించారు. అభివృద్ధిని ఆకాంక్షించే దేశం అస్థిరతను కోరుకోదని, ఇవాళ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉంటేనే స్థిరత్వం ఏర్పడుతుందని ప్రజలు భావిస్తున్నారని మోడీ చెప్పారు. ఇది దేశంలో పేదలు, అణగారిన వర్గాల విజయం. ఇది రైతాంగం సాధించిన విజయం. ఈ విజయం తమదని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
బీజేపీ ఓటు వేసిన ప్రతి తొలి ఓటరు తన తొలి ఓటు సరైన మార్గంలో పడిందని భావిస్తున్నారు అని మోడీ అనడంలో అతిశయోక్తి లేదు. కేంద్రంతో పాటు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే మోడీ ఆలోచన విధానాన్ని ఆమోదిస్తున్నందువల్లే ఇవాళ రాష్ట్రాల్లో కూడా బీజేపీని ఆదరిస్తున్నారు. ప్రతిపక్షాల అవినీతిని బట్టబయలు చేస్తున్న కేంద్ర ఏజెన్సీల చర్యలను ప్రజలు హర్షిస్తున్నందువల్లే కమలనాథులకు పట్టం గడుతున్నారు. దేశాన్ని కులాలుగా విభజించి పబ్బం గడుపుకోవాలని ప్రతిపక్షాల కుత్సిత ఆలోచన విధానాన్ని తిరస్కరించినందువల్లే ప్రజలు బీజేపీకి పబ్బం గట్టారు. నాకు 4 కులాలు, అవి మహిళలు, యువత, రైతులు, పేదలు అని మోడీ చేసిన ప్రకటన అంతరార్థాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ 4 వర్గాలకు సాధికారత లభించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ స్పష్టంగా వివరించారు. తమకు అధికారం లేదన్న నిస్పృహలో దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపకూడదని ప్రతిపక్షాలను అభ్యర్థించారు. ఈ 3 రాష్ట్రాల్లో విజయం దేశంలో 3వ విజయానికి దారితీస్తుందని మోడీ ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. మోడీ దేశభక్తి ఏమిటో ఈ దేశాన్ని అధునాతన దేశంగా అభివృద్ధి పరిచేందుకు ఆయన అతి వేగంగా అమలు చేస్తున్న మౌలిక సదుపాయాలే నిదర్శనం. కాంగ్రెస్ హయాంలో మూలన పడ్డ అనేక ప్రాజెక్టులను ఆయన సత్వరగతిలో పూర్తి చేయించారు. ఉదాహరణకు 10,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలో అతి ఎత్తైన అటల్ టన్నెల్ను నిర్మించాలని 2000 సంవత్సరంలో నిర్ణయించారు. కానీ అది నత్తనడకన సాగుతుండటంతో 20 ఏళ్ల తర్వాత మోడీ ఈ సొరంగాన్ని పూర్తి చేయించి ప్రారంభించారు. 1997లో ఆమోదించిన బ్రహ్మపుత్ర నదిపై బోగిబీల్ రైల్వే రోడ్డు వంతెనను 21 సంవత్సరాల తర్వాత 2018లో ప్రారంభించారు. 2006లో ఆమోదించిన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేకు 12 సంవత్సరాల తర్వాత 2018లో మోడీ శ్రీకారం చుట్టారు. కేరళలో 1975లో ఆమోదించిన కొల్లం బైపాసు ప్రాజెక్టును దాదాపు 44 సంవత్సరాల తర్వాత ప్రధాని 2019లో ప్రారంభించారు. కోసి రైల్ మహాసేతు కూడా 17 ఏళ్లు ఆలస్యంగా మోడీ చేతుల్లో ప్రారంభమైంది. సరయూ నహర్ నీటిపారుదల కాలువ 43 సంవత్సరాల తర్వాత మొదలైతే వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే 12 ఏళ్లు ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో 54,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను అదనంగా నిర్మించారు. రోడ్డు రవాణా, హైవే బడ్జెట్ కేటాయింపులో 500% పైగా పెరుగుదల జరిగింది. 99% మేరకు గ్రామీణ రహదారుల అనుసంధానం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు 3.28 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మించారు. అమృత్ ప్రాజెక్టు క్రింద పట్టణాభివృద్ధికి చెందిన 4,832 ప్రాజెక్టులు అమలు అయ్యాయి. గత 9 ఏళ్లలో 37,000 కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగింది. 400 ప్రపంచ స్థాయి వందే భారత్ రైళ్లను ఉత్పత్తి చేయగా వాటిలో 17 రైళ్లను ప్రధాని ఇప్పటికే ప్రారంభించారు. భారతమాల పరియోజన క్రింద 2023 మార్చి నాటికి 12,500 కిలోమీటర్ల రహదారులను పూర్తి చేశారు. ప్రతిరోజు 37 కిలోమీటర్ల చొప్పున రహదారుల నిర్మాణం జరుగుతోంది. మెట్రో రైల్వే 2014లో 248 కిలోమీటర్లు మాత్రమే ఉండగా 2023కు అది 860 కిలోమీటర్లకు పెరిగింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ క్రింద 1750 కిలోమీటర్ల పైగా లైన్లను నిర్మించారు. 111 జల మార్గాలను జాతీయ జల మార్గాలుగా ప్రకటించారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 మాత్రమే కాగా 2023 నాటికి వాటి సంఖ్య 148కి పెరిగింది. 22,300 కిలోమీటర్ల పైగా జాతీయ గ్యాస్ పైప్ లైన్లను నిర్మించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద 2023 మార్చి నాటికి 4 కోట్లకు పైగా ఇళ్లను మంజూరు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాటికి అంతుండదు. ప్రజలు ఈ అభివృద్ధి ఫలితాలను గమనిస్తున్నందువల్లే మోడీని ఆదరిస్తున్నారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ విజయం సాధిస్తోంది.